పవర్ బాయ్ గా ఒక సాఫ్ట్ క్యారెక్టర్ లోనే చూసాము. ఇప్పుడు ఇందులో ఒక డిఫరెంట్ మాస్ లుక్ లో డిఫరెంట్ గా కనిపించారు. ఆయాస్ సార్ అనే సాంగ్ లో హుక్ స్టెప్స్ కూడా ఒక 2 వేసారు. అవి సూపర్ గా ఉన్నాయి. అది ఇప్పుడైతే యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నడుస్తున్నాయి. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు కూడా ఆ స్టెప్స్ ని వేస్తూ నాని గారికి అంకితం చేస్తున్నారు. యాక్చువల్ గా ఈ పారడైజ్ మూవీని తీసుకుంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ అవ్వచ్చు, గ్లిమ్స్ అవ్వచ్చు, అద్భుతంగా ఉన్నాయి. ఇదివరకు మనం వీళ్ళ కాంబినేషన్ లో దసరా మూవీ బ్లాక్ బస్టర్ చూసాము. మళ్ళీ ఇప్పుడు పారడైజ్ తో ఈ మూవీ రాబోతుంది. డెఫినెట్ గా నాని ఇది ఒక ఇండియా లెవెల్లో పేరు తెస్తుందని అనుకుంటున్నాను. ఇంతవరకు అమ్మాయిల దగ్గరే ఈ 2 జడలు, అలాగే అబ్బాయిల్లో కూడా ఒక జడనే చూసాము. ఇప్పుడు 2 జడలు కొత్తగా ఇదేంటో ట్విస్ట్ లాగా ఉంది. ఒక డిఫరెంట్ నాని, ఒక ఎవ్రీ లుక్ వాజ్ వెరీ అమేజింగ్ గా ఉంది. చూడడానికి అద్భుతంగా ఉంది. అండ్ కొత్తగా అందరూ కూడా దాన్ని ట్రై చేస్తున్నారు నానిలా లుక్ ని. సో ఇది లుక్కే కాదు, ఎవ్రీ సీన్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అల్టిమేట్ గా ఉంది. డెఫినెట్ గా ఈ సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ఇండియా అవ్వబోతుందని నా ఫీలింగ్. ఎవ్రీథింగ్ మ్యూజిక్ అండ్ సూపర్ ఉంది. యా, ట్రోలింగ్ ఏం రాదు. ఈ కొత్త లుక్ ఇప్పుడు ఏంటంటే జనాలు కొత్తగా కనిపిస్తేనే సినిమాలు చూస్తున్నారు. ఏదో నార్మల్ గా అడ్డు పాపిటి ఆమదం రాసుకొని వస్తే ఎవరు చూడరు. కొత్త లుక్ లో కనిపిస్తేనే జనాలు వీళ్ళు అట్రాక్ట్ ద న్యూ లుక్ అని నా ఫీలింగ్. డెఫినెట్గా ఇట్ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ ఇండియా. చికిరి కూడా కాపీ అన్నారు, దీనికి కూడా కాపీ అంటారు. ఏ స్టెప్ అయినా కాపీ ఉండదు. ఎవరి స్టైల్లో వాళ్ళు చేసేయడమే డాన్స్. డాన్స్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ మూవ్మెంట్ ఇన్ డిఫరెంట్ వేస్ అంతే. యా యా ఎస్, ఏదైతే ఎక్స్పెక్ట్ చేయరో అది బయటకు వస్తేనే జనాలు ఇంకా అట్రాక్ట్ అవుతారు, ఇంకా జనాలు వెళ్తారు, ఇంకా చూడాలనుకుంటారు. చేసిందే ఎప్పుడు చేస్తూ డబ్బా కొట్టు రవితేజలా చేస్తే ఎవరు చూడరని నా ఫీలింగ్. నాట్ ఓన్లీ అతని మెయిన్ థీమ్ ఏంటంటే ఒక గోడ కట్టాలంటే చాలా ఇటుకలు అవసరం. అలాగే నా జీవితం బాగుపడాలంటే నేను చేసే ప్రతి సినిమా కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అని ఆయన ఒక జెన్యూన్ రివ్యూ ఇచ్చారు. ఆయన గోల్ ని ఒక గోడతో పోల్చారు. నేను చాలా కష్టపడి పైకి వస్తున్నాను, ఆ ఇటుకలన్నీ చూసి ఆ గోడని కట్టే విధానాన్ని చూసి నన్ను అట్రాక్ట్ చేయండి, నా సినిమాని ఎంకరేజ్ చేయండి అని చెప్పారు. అదే yes of course. Yes of course, ఇది నాని కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవబోతుంది ఎప్పుడు రిలీజ్ అయినా సరే. అంతే. ఇప్పుడు జనాలకి ఏంటంటే నార్మల్ గా సాంగ్స్, ఫైట్స్, నార్మల్ స్టోరీ, లవ్ స్టోరీ ఉంటే చూడరు. ఏదైనా కొత్త ధనాన్ని చూపిస్తేనే జనాలు థియేటర్కి వస్తారు. ఇప్పుడు థియేటర్ డెఫినెట్ గా ఇది KGF మించి సినిమా ఉండబోతుందని నా ఫీలింగ్. ఎస్.